వాకింగ్కి వెళ్ళారా అని నేను అడిగితే మా పేషెంట్స్ చెప్తున్నారు, వర్షం పడుతుందండి వాకింగ్కి వెళ్ళట్లేదు అన్నారు. మరి వాకింగ్కి వెళ్ళకపోతే షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా పెరిగిపోతాయి కదా. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన కండరాలు కాంట్రాక్ట్ అవుతాయి, దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, తీసుకునే మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. కొంతమందిలో మనము షుగర్ లెవెల్స్ పెరిగిపోవడము అనేది కేవలం ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్లేనండి. జబ్బు ముదిరిపోయింది, మందులు సరిపోవడం లేదు అనుకోకండి. మీకు షుగర్ కంట్రోల్ అవ్వకపోతే 10 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ తర్వాత, 10 నిమిషాలు లంచ్ చేశాక, 10 నిమిషాలు డిన్నర్ చేశాక వాకింగ్ చేస్తే షుగర్ ఈజీగా తగ్గుతుంది. మరి వర్షం పడితే వాకింగ్కి ఎలా వెళ్ళాలి? వర్షాలు పడినప్పుడు బయటకు వెళ్ళలేకపోతే ఇంట్లోనే వాకింగ్ చేయొచ్చు. మనం మన ఇంట్లో ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ వరకు అటు ఇటు 10 నిమిషాలు క్లాక్లో టైం చూసుకొని తిరగండి, ఖచ్చితంగా షుగర్ తగ్గుతుంది. కూర్చుని పని చేసే వాళ్ళు కూడా మధ్యలో సోలియస్ పుషప్స్ అంటాం, ఇలా కాలు పెట్టి పాదాన్ని గాల్లోకి లేపి 1 2 3 4 5 అన్న తర్వాత దించండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే బ్లడ్ సప్లై పెరుగుతుంది కాళ్ళల్లో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, షుగర్ ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు.